యశోదా, అమ్మా యశోదా, ఎక్కడున్నారు? రోజు పొద్దున్నే నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు? త్వరగా వచ్చి తాగండి. దాగుడు ముద్ద దండాగోరు పిల్లి వచ్చే ఇరుకంలో ఎక్కడి దొంగలు అక్కడే. ఓహో, దొంగట దాక్కున్నారా? సరే సరే, ఇదిగో ఈ టేబుల్ మీద పెడుతున్నాను, వచ్చి తాగండి. తాగితేనే సాయంత్రం మిమ్మల్ని షాపింగ్ కి తీసుకువెళ్ళేది. నేను వెళ్తున్నాను. వెరీ గుడ్, మంచి పిల్లలు. అమ్మా, రోజు ఆ కషాయం తాగాలంటే చాలా కష్టంగా ఉంటుందమ్మా. తప్పదత్తయ్య, తాగాల్సిందే. కషాయం చాలా చేదుగా ఉందమ్మా, తాగలేకపోతున్నాను. తాగాల్సిందే మావయ్య. మీ ఇద్దరు బీపీలు షుగర్లు కంట్రోల్ గా ఉండాలంటే రోజు ఈ కషాయం తాగాల్సిందే. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. అరుడు గారు లోపలున్నారు. కూర్చోండి అన్నయ్య, పాయసం చేస్తున్నాను, తిని వెళ్తారు కానీ. కూర్చోరా, పెళ్లి రోజు పాయసం కూర్చో. ఏం సంగతులు? ఏమున్నారా, ఈ రోజు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఈ రోజు కుదరదుగా కుదరదుగా. అదేమిటిరా, మీ ఇద్దరికి బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉన్నాయి కదా, మరి నా నుండి కూతుర్ని ఇంటికి తీసుకెళ్తానంటే వద్దంటావే? అది ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నాయిరా, వాళ్ళు లేకపోతేనే కంట్రోల్లో ఉండవు. అందుకని ఇలా డాక్టర్ వద్దంటున్నాను. అర్థమైందా? నీ ఉద్దేశం నాకు పూర్తిగా అర్థమైంది. వాళ్ళు మీ ఇంట్లో ఉంటే ఆనందం, మరి అదే ఆనందం నాకు ఉండాలి కదరా. నీకు అసలు టైం ఎక్కడుందిరా? నువ్వు పేరు మోసిన హార్ట్ సర్జరీ కదా, హాస్పిటల్ థియేటర్లు, టైం ఎక్కడ ఉంది నీకు అసలు? ఈ రోజురా కనీసం ఈ ఒక్కరోజైనా తీసుకెళ్ళిరా. సరే, ఓ పని చేయరా, నువ్వు కూడా ఇక్కడే ఉండు. మీ ఇంట్లో వెలుగు ఉండాలి, నా ఇంట్లోకి వెలుగు రాకూడదు. అలాగే నేను అనలేదు కదా. దాని ఉద్దేశం అదే కదా. అయినా నిన్నడి ప్రయోజనం ఉంది. మా చెల్లెమని అడుగుతా నాకు. అమ్మా యశోదమ్మా, చెల్లెమ్మా. అమ్మా, ఈరోజు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. నువ్వు అభ్యంతరం చెప్పు. తప్పకుండా అన్నయ్య, ఒక్క నిమిషం అలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. చూసావా, మా చెల్లెమిని అలా అడిగానే లేదు, ఇలా ఓకే చేసింది. దట్ ఈజ్ మై చెల్లెమ్మ. అయినా నీకు మా చెల్లెమికి సాటి ఎక్కడ? ఒక్క నిమిషం ఆగలేదు కదా. ఏమిటమ్మా అవి, స్వీట్ హాట? అలాంటిది అన్నయ్య, ఒక డబ్బాలో పంచదార, ఒక డబ్బాలో ఉప్పు. తినడానికి. తినేం చేస్తారమ్మా? బీపీలు షుగర్లు పెంచుకుంటారా? పెంచుకొని ఏం చేస్తారా? ఆ మాత్రం తెలియని ఏం డాక్టర్రా, హాస్పిటల్కి పోతారు. అర్థమైందిరా, నేను వాళ్ళని తీసుకెళ్తే మీకు బీపీలు షుగర్లు పెరిగిపోతాయి అంతేనా? అన్నయ్య బాగా అర్థం చేసుకున్నాడంట. అర్థం చేసుకున్నానమ్మా. వాడేమో మాటలతో చెప్పాడు, నువ్వేమో చేతలతో చూపించావు, అంతేగా. అది కడుగుతాను, వాళ్ళు ఒక్క క్షణం ఉండలేరా, వాళ్ళు ఉండలేరు మమ్మల్ని చూడకుండా. అవునన్నయ్య, మా ఇంట్లో మనుషులు మాట్లాడి మనసులు మాట్లాడుతుంది. గోదావరి పవిత్రత లాంటి ప్రేమ గుండెల్లో నింపుకుని మాట్లాడతాయి. పలకరించే ఆప్యాయతలు, ఎదురుపడే అభిమానాలు, ఇన్ని అదృష్టాలు ఉన్న ఇల్లుగా మాది. మీరు గొప్ప మనసున్న మనుషులుగా, కానీ ఏదో ఒక రోజు మీతో తగద పెట్టుకుని అయినా సరే మీ ఇద్దరిని కూడా నలుగురిని తీసుకెళ్తాను. నెల రోజుల దాకా పంపిస్తున్నా. ఎప్పటి సంగతో కదా, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నేను పాయసం తయారు చేస్తున్నాను, మీరు తిని వెళ్ళాల్సిందే. కూర్చోండి. పొద్దున్నే స్వీట్ కూర్చోరా. పాయసం చేసేసరికి టైం అవుతుందేమో. పొద్దున్న ఏదో ఉప్మా చేశానన్నావు కదా, జీడిపప్పు ఎక్కువేసి అది తీసుకురా, తిని పెడతాం. మాయా, మీరెంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే రా. అవును, నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలయ్యా. థ్యాంక్స్ మామయ్య.
అయినా ఏంటి మావయ్య మీరుండేది ఈ ఊర్లోనే కదా, ఏదో చుట్టం లాగా అప్పుడప్పుడు వస్తారేంటి? వాడికి తీరిక ఎక్కడ ఉందిరా, వాడి పేరు మోసిన హార్ట్ సర్జన్ కదా. అత్తయ్య మీ ప్రేమ నాకు కాస్త పంచండి రా. ఇది మా నలుగురికే సొంతం రా, కావాలంటే నువ్వు అమ్మాయింది కాదు. ఉప్మా ఎలా ఉందన్నయ్యా? ప్రేమ రుచి గురించి ఏం చెప్పమంటావమ్మా, అద్భుతంగా ఉంది. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మనుషుల్ని మనసుల్ని దగ్గర చేస్తాయి. సరే నేను రాసుకునే టైం ఇది, వస్తాను. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని నీకు తీసుకెళ్ళాలనిపిస్తుందా? లేదురా, నేను ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ నేను విజయ్ డాక్టర్ని కదా. వస్తానమ్మా. ఏమండి? మీరు సరదాగా ఉన్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. షాపింగ్ ఉంది కదా అమ్మాయి, తొందరగా రెడీ అవ్వు. ఏంట్రా? ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం కదా, ఆ. ఇంటి దగ్గర నుంచి. అమ్మో, ఇంత డబ్బు నాకెందుకురా? అబ్బా ఉంచమ్మా, అక్కడ ఏమైనా అవసరం అయితే అందరిలో నన్ను అడుగుతావా? నాకే అవసరం ఉంటుందిరా. ఈరోజు మా పెళ్లి రోజమ్మా, నీకు కావాల్సింది కొనుక్కో. ఏం కొనుక్కోమంటావురా? ఏం కొనుక్కోమంటావు? నీకు పిల్లలు ఉంటే ఈ డబ్బుతో వాళ్ళకి ఏదైనా కొనేదాన్ని. నీకు పిల్లలు లేరుగా. సరేనమ్మా, ఓపెన్ చేయి. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం కదా, తిరిగి వచ్చేంత వరకైనా నీ దగ్గర పెట్టుకో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా బుజ్జి కాదు, నా బంగారు తల్లి కాదు, నా బంగారం కాదు. బాధ్యతలు భలే ప్రతిష్ఠించేస్తారు. అత్తయ్య తొందరగా రెడీ అవ్వండి. అలాగే. అమ్మాయి 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 ఇల్లరా ఇల్లరా ఇల్లరా. ఏంటి అత్తయ్య? ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. నాకెందుకు? నా దగ్గర ఉన్నాయిగా. ఉంటే ఉండలేమ్మా, నీ దగ్గర ఉంచు. అబ్బా వద్దు అత్తయ్య. ఇదిగో కూతురికి అమ్మ ఇస్తే తీసుకుంటుందా లేదా? నా బంగారు తల్లి చూడమ్మా, నువ్వు వరుసకు మాత్రమే కొడలివి. ఈ వరుసకు నువ్వు ఎప్పుడో కూతురువి. నీకోసం పాయసం తయారు చేస్తున్నాను కదా, తెచ్చావు కదా. అమ్మా నిజమాననిపించింది. తొందరగా రెడీ అవ్వు. మావయ్య మావయ్య ఈ డబ్బు తీసుకోండి. ఎంత డబ్బు నాకెందుకు? అమ్మా తీసుకోండి మావయ్య. ఈ వయసులో నాకు డబ్బుతో పనే ఉంటుందమ్మా. అది కాదు మావయ్య, ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం కదా, మాకు ఏదైనా కావాల్సి వస్తే మేము మిమ్మల్ని అడుగుతున్నాం అనుకోండి, మీరు మాకు పంపిస్తున్నారు అనుకోండి, మాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఇంటికి పెద్ద మనిషి అంతా చెప్పి డబ్బు ఇవ్వాలని ఇస్తున్నారా? థ్యాంక్ యూ మావయ్య. ఎప్పుడు బరువు ఉంది? జేబులో పెట్టుకుంటే ఏళ్ళు చేతులు పోతుంది. డబ్బులు మెయింటైన్ చేయడం ఒక ఆర్టే. హీరో గారు నన్నేనా? మిమ్మల్ని సార్. నేను హీరోయిన్ నా వెటకారంగా పోతేను. అరే నువ్వు మాకెంత కొడుకు అయినా నీ భార్యకి నువ్వు హీరో చాలే ఊరుకోండి అన్న. ఊరుకోలే కానీ నాకు మంచి చిన్నపిల్లలు ఉన్నారు, ఒకటి కావాలి. చిన్నపిల్లలు ఊయాలి, దాంతో ఇంట్లో ఏం అవసరం నాన్న? ఈ డబ్బులు తీసుకెళ్ళి చిన్నపిల్లలు ఉయ్యాలి. అవన్నీ తర్వాత చెప్తాను రా, ముందు నాకు చిన్నపిల్లలు ఉయ్యాలి కావాలి. తర్వాత చెప్తాను, తెలుసురా. ఏమండి, మీరు రెడీ అయ్యారా లేదా? అమ్మా ఏమిటి అన్నా? అమ్మా 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 అమ్మా, నేను నీకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ నా దగ్గరికి ఎలా వచ్చాయి? ఏమో నాకు తెలియదురా. అమ్మా అది చెప్పమంటే నాకు తెలియదు నీ డబ్బు నువ్వేవాడు. కార్తిక, మా నాన్నకి ఉయ్యాలు కావాలి. దాన్ని ఉంది కొనిద్దాం. అయ్యా అండి దాన్ని మన మేడ మీద
ఉయ్యాల కాదు, పిల్లల ఉయ్యాల. పిల్లలేని ఏమో అడిగారు, కొంటానన్నాను. ఫోనే తీసుకుంటాడు. అది చూసేనా నువ్వు పిల్లలకి కంటావనేమో. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేండి. అవును, ఈ రోజు మీ ఆఫీసులో విశేషాలు ఏం చెప్పలేదండి. నేనేమంటున్నాను, నువ్వేమడుగుతున్నావు? ఈ రోజు మా ఆఫీసులో మా ఎండి గారి బర్త్డే. అబ్బా, ఎంత గ్రాండ్ గా చేశారు. నన్ను ఇరిటేట్ చేయి కార్తిక. మీకు చెప్పడం మర్చిపోయినండి, ఈ నెలలో మనకి చాలా ఫంక్షన్లు ఉన్నాయి. మనం ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. అది మాత్రం మర్చిపోకండి. నీకు పిల్లలకి అంటే ఇష్టం లేదని చెప్పొచ్చు. అర్థం చేసుకున్నారుగా. యశోదా, ఏంటి పిల్లలు ఏడుస్తున్నాడా? అవునండి. ఏది ఒకసారి నాకు చూసారా చూసారా, వాడు నా చేతిలో ఉంటే ఏడుస్తున్నాడు, మీ దగ్గరకు వస్తే నవ్వుతున్నాడు. ఎంతైనా మీరంటేనే వాడికి ఇష్టం. అదేం కాదులే, పిల్లలకి ఇష్టాలు ఇష్టాలు ఏముంటాయి, ఏడవటం నమ్మటం తప్ప. ఏడవ నా పరువు తీయకురా. ఇలా ఇవ్వండి, అనవసరంగా మిమ్మల్ని పొగిడారు. నా బంగారు, నా బంగారు, నా నగదు. చల్ల చల్లగా మెల్ల మెల్లగా రావే నిదురా హాయిగా, పిల్ల తెమ్మెరలా ఊదిన పిల్లన గోపికై జోల పాడవి తీయగా, రావే నిదురా హాయిగా, జోల పాడవి తీయగా, రావే నిదురా హాయిగా, మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా. యశోదా, సడన్ గా ఏం గుర్తుకొచ్చింది? అబ్బే, ఏం లేదండి. ఆ సీతాదేవి మీ ఆడవాళ్ళకి ఏడ్పించడం నేర్పించి వదిలేసింది. మధ్యలో ఆవిడే చేసిందండి. అంతే కదా, ఆడవాళ్ళు ఏడుస్తుంటే అసూతవాళ్ళు సీతరా ఏడుస్తుంది అంటారు కదా. ఆ సీతాదేవి మీకు రోల్ మోడల్ అయిపోయింది. బాధ కలిగినప్పుడు ఏడవక నవ్వమంటారా? నవీన ప్రమాదమేలో ద్రౌపది నవీనందుకే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. యశోదా, రామాయణ భారతాలే కాదు, మన ఇంట్లో అయినా ఎదురింట్లో అయినా ఇలాంటి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి కదా. మాటలతో మనసుని ఎంత బాగా చల్లబరుస్తారా అని ఆనందంగా ఉంటేనే కదా నేను తృప్తిగా ఉండేది. పక్కనుంటే సంతోషమే కండి. అరే, అది ఏడుస్తున్నప్పుడు చల్లగా మెల్ల మెల్లగా రావే నిదురా హాయిగా, రావే నిదురా. కార్తిక, కార్తిక, ఏంటండి? హాయ్, పిల్లలు అయ్యారా? వాళ్ళు అడిగింది అదే. వాళ్ళ ఉద్దేశం అర్థమైంది అనుకుంటాను. అది నేను ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నానుగా. పిల్లలు వద్దు అనుకునేది నీ నిర్ణయం అయితే సరిపోతుందా? పిల్లల విషయంలో భర్తగా నేను, మా అమ్మ నాన్నల అభిప్రాయం నీకు అవసరం లేదా? కానీ దాన్ని నేను వాళ్ళని బాధ్యతగా చూసుకోవాల్సింది నేను. అంటే ఏంటి, ఆ బాధ్యత నాకు లేదంటావా? నేను పిల్లలు పూర్తిగా వద్దు అంటలేదండి. ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అంటున్నాను. ఇదివరకు అడిగారు, ఇదే సమాధానం చెప్పాను. ఇంకెంతకాలం? ఇంకా ఎన్నిసార్లు టాబ్లెట్లు వేసుకొని ఆ ప్రెగ్నెన్సీ నాకుంటావు? అరే, మా అమ్మ నాన్న కోసమైనా మనకు పిల్లలు కావాలి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చినట్టు నన్ను పిల్లలు ఇమ్మంటారా? పిల్లల బొమ్మలు అవుతారు. ఆడుకుంటే బొమ్మలే అవుతారు, పెంచుకుంటేనే పిల్లలు. అంటే పిల్లల్ని పెంచే స్తోమత మనకు లేదనేది నీ విశేషం. అలా అని నేను అనలేదు. నువ్వు అనేది ఎంత మంచి కదా. మీ ఇష్టం వచ్చిన అర్థాలు తీసుకుంటారు.
చూడండి చిరాకేస్తుంది. ఇదే నీ దగ్గర వచ్చింది. నీ నిర్ణయం తప్పు అంటే చాలు నామే చిరాకు పడతాను. ఏమిట్రా ఏమి అమ్మాయి మీద అలా కోపడుతున్నావు? ఏమీ లేదమ్మా, నేను ఉద్యోగాలు చేస్తున్నాను, తను ఉద్యోగం చేస్తుంది. నాన్న ఏదైనా బిజినెస్ పని ఉంటే నాన్న బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంట్లో నువ్వు ఒక్కదానే కదమ్మా ఉంది. నీకు తోడుగా పిల్లలు ఉంటే నీకు కాలక్షేపం అవుతుంది కదా. ఒరే నాన్న, నాకు తెలియని పిల్లలా నేను పెంచిన పెంపకమా? నువ్వు పిల్లాడిగానే కదా నా దగ్గర పెరిగావు. అయినా పిల్లలు భగవంతుడు ఇచ్చే వరాలుగా, ఆయన ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. ఆ టైం ఇంకా రాలేదేమో. ఏం మాట్లాడుతున్నావు యశోద? కాపురాలు, సంసారాలు, పిల్లలు వాటిని దూరం చేసుకోకూడదు. వాడికి కూడా నాన్న పిలిపించుకోవాలనుకుంటుంది కదా. వాడికేనా? కోడలకు కూడా అమ్మాయిని పిలిపించుకోవాలని ఉంటుందిగా. అదేగా నేను అనేది. అలా పిలవాలంటే ఎవరు పిలుస్తారు? కుర్చీలు పిలుస్తాయా, పల్లలు పిలుస్తాయా? పిల్లలాగా పిలవాల్సింది. నాన్న ఈ రోజు ఈ విషయం ఒక కొలిక్కి రావాల్సింది. ఏమిటా నీ మొండి పట్టుదలా? అమ్మాయి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలిగా. అందరూ అడుగుతున్నారమ్మా, పెళ్ళి ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరా అని. ఏదైనా లోపం ఉందేమో, ఇద్దరు వెళ్ళి డాక్టర్కు చూపించుకోండి అంటున్నారు. సిగ్గేస్తుందమ్మా నాకు. పర్వాలేదు, మన కోసమేగా మనం బ్రతుకుతున్నాం, బయట వాళ్ళ కోసం కాదుగా. అయినా ఇదే మాట అందరూ నన్ను అడుగుతున్నారు. ఆహా, మరి నువ్వేం చెప్పావు? ఆ తప్పేమీ లేదు, వెళ్ళి మా ఆయన అడగండి అని చెప్పుంటావు. అలా ఎందుకు ఊహించుకుంటావురా? లాజిక్ ఆలోచిస్తే కరెక్టే కదా. అదన్నది కూడా కరెక్టే కదా. ఏంటమ్మా, ఏంటి కరెక్ట్? అబ్బా, ఏది కరెక్టో సరిగ్గా ఆలోచించండి. ఆలోచించాల్సిందే యశోద. ఈ ఇంటికి అన్నీ ఉన్నాయి. ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. వారసత్వం లేదన్న ఒక చిన్న లోపం మాత్రం కనిపిస్తుంది. ఏం చెప్పి ఏం లాభం నాన్న? వినదు, మంకు పట్టు వదలదు. కార్తిక, ఈ ఇంట్లో పిల్లలు తిరగాలని నేను అనుకుంటున్నాను. వినిపించకుండా వెళ్ళిపోతావే? చూడవే, మా అమ్మ నాన్న ఈ బొమ్మల్లో పిల్లల్ని చూసుకుంటున్నారే. పిల్లల్ని ఎప్పుడు ఇస్తావమ్మా నిన్ను అడగలేక ఈ బొమ్మతో ఆడుకుంటున్నారే. పిచ్చి భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. ఇవేమీ నీకు అక్కర్లేదు, నేను బాగా చూసుకుంటున్నాను కదా, అందుకే నా నెత్తి నెక్కి కూర్చున్నావు. నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాల్సింది మీరే. నాకే కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. చూసారా నన్ను ఎలా మాట్లాడుతుందో? తను బాగా చూసుకోకపోతే నా మీద యుద్ధం కూడా చేసేలాగుంది. అవసరం అయితే యుద్ధమే చేస్తాను. మీరు ఆగండి అత్తయ్య, ఈ విషయంలో ఎవరూ నా పట్టు రావద్దు. ఎందుకంటే ఆలోచిస్తున్నాను. అవును మావయ్య, మీరేమైనా అనుకోండి, నన్ను బాగా చూసుకోవాల్సింది ఆయనే. ఎంత స్వార్థం ఉందా నీలో? నువ్వు బాగా బ్రతికితే చాలు అనుకుంటున్నావా? నేను కష్టాలు పడ్డా పర్వాలేదు, నిన్ను మాత్రం సుఖంగా చూసుకోవాలని ఎంత ఖచ్చితంగా చెబుతున్నావే. చూడమ్మా, నలుగురు ఉన్న ఇంట్లో కష్టాలు సమానమే, సుఖాలు సమానం. నీకు ఒక్కదానికి సుఖం రాసి పెట్టలేదమ్మా. అది గ్రహించుకుంటే మంచిది. నువ్వు ఎందుకమ్మా అలా మాట్లాడతాను? అమ్మతనాన్ని వద్దనుకుంటున్నావా? మాతృత్వం భగవంతుడు ఇచ్చిన వరమమ్మ, దాన్ని కాదనుకుంటున్నావా తల్లి? మర్చిపోయిందమ్మా, మాతృత్వం గొప్పతనాన్ని మర్చిపోయింది. ఉద్యోగం చేస్తుంది కదా, తన మాటే చెల్లుబాటు అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈవిడి గారికి పిల్లలు అక్కర్లేదమ్మా, పిల్లల కంటే వాళ్ళు బరువు అనుకుంటుంది. జీవితాంతం గొడ్డ. నేను గొడ్రాన్ని చూశాను. నాకు పిల్లలున్నారు. ఎదిగిన పిల్లలున్నారు. నా కొడుకు నా కూతురు వీళ్ళే. నా కొడుకు నా కూతురు వీళ్ళే. అవునా? నేను నన్ను బాగా చూసుకోవాలి. నేను బాగుంటేనే కదా నా పిల్లల్ని బాగా చూసుకోగలను. నా పిల్లలకి వీళ్ళకి టిఫిన్ పెట్టాలి, కాబట్టి వేయాలి, వీళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి.
కడుపున పుట్టిన బిడ్డల కోసం దేవుడిచ్చిన బిడ్డల్ని వదిలేసుకోవాలా? ప్రేమంతా పుట్టిన వాడి మీదే చూపిస్తే ఈ బిడ్డల మీద ప్రేమ ఎవరు చూపిస్తారండి? కడుపును మోస్తేనే పిల్లల కళ్ళల్లో పెట్టి చూసుకునే వీళ్ళు కూడా పిల్లలేనండి. ఇంత గొప్పగా ఆలోచించే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు కార్తీక. కోసం మమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటున్నానన్నా ఆ రుణం మేము తీర్చుకోలేదు. కానీ మమ్మల్ని బాగా చూసుకోవడం కోసం నువ్వెందుకమ్మా నేరస్తురాలు అవుతున్నావు? నీ కొడుకుల పట్టానికి ఆరాటపడుతూ వస్తున్న బిడ్డల్ని మందు పిల్లలతో ఆపేసుకుంటున్నావే. ఎన్నాళ్ళు ఇలా ఆపుకుంటాం? ఎంతకాలం ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాం? అమ్మ మమ్మల్ని వద్దనుకుంటుంది అని ఆ పసి పిల్లల ఏడుపులు వస్తువులుగా మారి నీకు తగలవా తల్లి? నీకే కాదమ్మా, వాడు పంచుకోవలసిన అమ్మ ప్రేమను మేము లాగేసుకుంటున్నామని ఆ వసతులు మాకు తగ్గుతాయి. అమ్మా, నీ కడుపు ప్రాణం పొయ్యాలి కానీ ప్రాణం తీయకూడదు తల్లి. నా మాట విని ఆ మందు పిల్లలు వేసుకోవడం మానేయమ్మా. నా మాట విని తల్లి. యశోదా, 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 ఏమి చూస్తున్నావు? అక్కడ అక్కడ ఎదురింట్లో పాఠశాల సంబరం జరుగుతుందండి. పిల్లాడికి నామకరణం చేస్తున్నారు. వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదా? పిలిచారు, వెళితే బాగానే ఉంటుంది. కానీ అక్కడికి వెళితే నీకు మనవడా మనవరాలా అని ఎవరైనా అడుగుతారేమోనని వెళ్ళలేదండి. ఏమండి, ఆ రోజు జరిగిన దానికి కోడలు ఏమైనా బాధపడి ఉంటుందంటారా? ఎప్పుడో 3 నెలల క్రితం జరిగింది అది. కోడలు కూడా రియలైజ్ అయింది కదా. అసలు ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది నీకు? అది కాదండి, మళ్ళీ ఒక్కసారి కోడలు అడగాలి అనిపిస్తోందండి. ఏమని అడుగుతావు? అదే పిల్లల్ని కనమని. మరింత ఎన్నాళ్ళండి? ఇప్పుడు వాడు పాఠశాలకు రమ్మని పిలిచారు. మన ఇంట్లో పిల్లలు లేకపోతే అవే పిలుపులు మళ్ళీ మనల్ని పిలుస్తారా చెప్పండి? ఏ ఇంట్లో పిల్లాడికైనా ఇంతలో వినిపించినా మన ఇంట్లో లేవని బాధపడిపోతూ ఉంటాం. కోడల్ని నిలదీస్తావా? పిల్లల్ని కనమని. అది వాళ్ళ ఇష్టం కదా, మన ఇష్టం కాదు. అవునండి, వాళ్ళ ఇష్టమే కదా, మందే ఉంది. ఏమండి, పోనీ ఓ పని చేస్తారా? ఇల్లంతా పిల్లలు ఆడుకునే బొమ్మలతో నింపేయండి. గోడల నిండా పిల్లల బొమ్మలే కనిపించాలి. ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకునే బొమ్మలే కనిపించాలి. ఎవరైనా ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మో గంపెడు పిల్లల సంసారాలే కనిపించాలి. కనీసం నా కోసం ఇదైనా చేయండి. ఏం మాట్లాడుతున్నావు? ఎంతకాలం బ్రతుకుంటాను? ఎంతకాలం బ్రతుకుంటావు? మన తాతలు పిల్లల రూపంలో మళ్ళీ మనకు కనిపిస్తారు అంటారు. అసలు పిల్లలే లేనప్పుడు ఆ పాతతరం ఆనవాళ్ళని ఎవరిలో చూసుకుంటామండి? ఎప్పటికో పిల్లలు వస్తారు అనుకుంటే అప్పటి వరకు మన ప్రాణాలు ఉంటాయని చెప్పండి. ఏమండి, మన ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఎక్కడికైనా అంటే ఎక్కడికైనా సరే వెళ్ళిపో. ఎక్కడికైనా అంటే ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? కుండ నిండుగా అన్నం ఉంటే వండుకోవాల్సిన అవసరం లేదు కదండి. అలాగే కోడల కళ్ళ నిండుగా మనమే కనిపిస్తూ ఉంటే పిల్లల అవసరం లేదనుకుంటుందేమో. అదే ఆ కళ్ళల్లో మనకు కనిపించకపోతే అప్పుడైనా పిల్లల మీద ప్రేమతో కనాలి అని ఆశపడుతుందేమోనండి. ఏం మాట్లాడుతున్నావు యశోదా? నేను నిజమే మాట్లాడుతున్నాను. ఒక్క క్షణం కొడుకు కొడలు కనపడకపోతే ఆ గుమ్మం పట్టుకొని వేలాడతాను. అలాంటిది ఎక్కడికో వెళ్ళిపోవటమా? వెళ్ళలేము యశోదా. ఏ ఇంట్లో అయినా మనసులో విరిగిన పాలల్లో ఉంటాయేమో కానీ
మన ఇంట్లో మనసులు మాత్రం వెనవేసుకున్న మల్లె తీగల్లా ఉంటాయి యశోదా. ముడిపడ్డ బంధాలను వదిలించుకొని వెళ్ళిపోవటం సాధ్యం కాదు. సాధ్యం కాదు యశోదా. ఎన్నాళ్ళు ఇలా బాధపడతాను చెప్పు, అది వాళ్ళ ఇష్టం కదా. చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నీకు మగపిల్లవాడు కావాలా ఆడపిల్ల కావాలి? అబ్బా, చాలండి, మీరేదో కన్నట్టు మాట్లాడతారు. అనాథ శరణాలయానికి తెచ్చుకున్నావు బేబీని. నానా ఏంటో హడావుడి? కార్తీక ఇంటికి ఏమైనా వచ్చిందా? కార్తీక రాలేదురా. రోజు మీరిద్దరు కలిసే వస్తున్నారు కదా. అవునమ్మా, రోజు తాగా ఇవ్వాలి కూడా వెళ్ళాను, కానీ గంట ముందే పర్మిషన్ పెట్టి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఫోన్ చేసావా? చేసాను నాన్న, స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయి. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయి. కార్తీక, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళి బట్టలు సరి. బట్టలు సర్దుకోవటం ఏంటన్నయ్య? నేను మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టి అసలు ఏం జరుగుతుంది కదా? ఏం జరిగిందో నీ కొడుకుని అడుగు. ఏం చేస్తావురా? చేయలేదమ్మా. అత్తయ్య, ఏం తీసుకొచ్చి పెట్టావురా? మళ్ళీ ఏం గొడవ పెట్టుకున్నావు? చేయలేదమ్మా, నాకు అర్థం కావడం లేదు. యశోదా, మాట్లాడుతున్నా వెళ్ళిపోతావే. ఒకసారి లోపలికి. ఏమైందో చెప్పకుండా ఇప్పుడు దీంతో పనే ఉంది నాన్న. అల్లుడు, మేమిద్దరం తాతలం కాబోతున్నావయ్యా. నా మనవడు ఉన్నాడురా? మనవడు కాదు, మనవరాలే. లేదండి, మనవడు. నీ కొడుకు ఇద్దరు పుడతారులే. కావాలరా, అయితే డాక్టర్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అబ్బా, టెన్షన్ పెట్టేశాడమ్మా. అమ్మా? ఏంటమ్మా? ఏంటి అక్కడ కూర్చున్నావ్? ఏదోలా ఉంది అత్తయ్య, నిద్ర రావడం లేదు. పిచ్చి తల్లి, నెలలు పడిపడుతున్నప్పుడు అలాగే ఉంటుందమ్మా. నువ్వు అమ్మ అవుతున్నందుకు సంతోషంగా ఉండాలి. ఒక జన్మకు శ్రీకారం చుడుతున్నానన్న ఆనందం నీ గుర్తులో తీసుకురావాలి. అత్తయ్య, నాకెందుకు చాలా భయంగా ఉంది అత్తయ్య. భయం ఎందుకమ్మా? కూర్చో. నేనున్నాను కదా, నీకు అంతగా భయమైతే నీ గుండెల్లో నేనుండి ఆ బాధను నేను అనుభవిస్తాను, సరేనా? నెమ్మదిగా రావే.
మాట్లాడటానికి అదే ఉంది, మాట్లాడు. అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, మా ఇంటికి తీసుకెళ్తాను. డెలివరీ అయ్యాక తీసుకొస్తాను. మాట్లాడే నా కోడలు ఎక్కడికి రాదన్నయ్యా, ఇక్కడే ఉంటుంది. నీ ఇంట్లో ఆడతాం లేదు కదా, ఎక్కడి నుంచి ఏమవుతుందో ఏం తెలుస్తుంది మాకు? ఏంటి మీరు మాట్లాడేది? ఎప్పుడు తీసుకెళ్తాను ఏదో ఒక ఊరు చెప్తారు. ఆడతోడు లేకపోతే హాస్పిటల్ని ఇంటికి తీసుకొస్తాను. ఇద్దరు గైన్ కాల్ చేసుకుని నా కూతురు డెలివరీ అయ్యాక దాని దగ్గర ఉంటారు. ఎందుకంటే ఆడతోడు ఎప్పుడు దొరుకుతుంది? కడుపుతో ఉన్న ఆడపిల్లకు అమ్మ తోడు కావాలి కానీ వాళ్ళంతా ఎందుకన్నయ్యా? నా కూతురు నా ఇంటికి పంపిస్తారా? మీ దగ్గర ఉంచుకుంటారా? చూడండి, నా కూతుర్ని పెళ్లి చేసి మీ ఇంటికి కోడలుగా పంపించారు కానీ కూతురు బంధాన్ని వదిలించుకోవాలని కాదు. చూడండి, మీరు ఎవరైనా అడ్డు చెప్పినా నేను నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్తాను. ఆగండి, ఎవరు అడ్డు చెప్పద్దు. మీరు చూపించే విక్రమ, నేను చూపించే విక్రములు కదా. ఇప్పుడు పంపించినట్టు ఆ తర్వాత కనపడకుండా దాచేస్తారు. ఆ తర్వాత నాకు నా కూతురికి బంధాన్ని దూరం చేస్తారు. ఇదేగా మీ ఆలోచన? అసలు నా కూతుర్ని నా ఇంటికి పంపడానికి మీకేమిటి అభ్యంతరం? నీ కూతురు కాదని, నీ కూతురు కాదు, నీకు నేనిచ్చిన కూతురు. ఎందుకు ఇచ్చావు? నీ దగ్గర ఉంచుకోపోయావు, నువ్వే పెంచుకోపోయావు. నేను పెంచితే అది నా కూతురు అవుతుంది. దానికి పెళ్లి చేసి వేరే ఇంటికి ఇచ్చేయాలి. అదే నీ దగ్గర పెరిగితే నా ఇంటి కోడలు అవుతుంది. అన్నయ్య, సంవత్సరం బాబుగా ఉన్న నా కొడుకు ఎగ్జిబిషన్ లో తప్పిపోయాడన్న సంగతి నీకు తెలియదు. ఇక వాడు దొరకడేమో అనే బాధ, పుత్రవాత్సల్యం తెగిపోయి రుణం తీరిపోయిందేమో అనే వ్యథ మమ్మల్ని వేధిస్తుంటే అప్పుడు ఈ బిడ్డే మాకు ఓదారిపోయింది. చూడనయ్యా, 25 సంవత్సరాల క్రితం పసిబిడ్డగా ఉన్న నీ కార్తీకులు నీకు అప్పగించిన రోజుల్ని గుర్తు చేసుకోవాలయ్యా. ఆ రోజు గర్భవతైన ఒక అనాథను నీ హాస్పిటల్లో చేర్పించాం. ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి చనిపోతే ఆ బిడ్డని మేమింటికి తెచ్చుకున్నాం. ఆ బిడ్డ వచ్చిన వేళ విశేషం. తప్పిపోయిన నా కొడుకు దొరకడం నీకు తెలుసు కదా. అప్పుడే నా ఇంటికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు తెచ్చిన ఈ కార్తీకులు మళ్ళీ ఎవరికో ఇచ్చేసి ఆ బంధాన్ని ఎలా తెచ్చుకోగలవా అని బాధపడుతున్నప్పుడు నువ్వు ఏమన్నావు? అమ్మా, నా భార్య చనిపోయింది, బిడ్డలు కూడా లేరు, ఈ బిడ్డను నేను తీసుకెళ్లి పెంచుకుంటాను, నాకు తోడుగా ఉంటుందని తీసుకెళ్ళావు కదా. అవునా, ఈ బిడ్డనే మా కోడలుగా చేస్తానని ఆ రోజు మాట కూడా ఇచ్చావు కదా. ఇందులో నా స్వార్థం కూడా ఉందన్నయ్య. కార్తీక నీ ఇంట్లో పెరుగుతుందన్నాడు. దీనికి పెళ్లి వయసు ఎప్పుడు వస్తుందా, నా ఇంటి కూడా ఎప్పుడు అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూశాను. నేను ఆశించినట్లే కార్తీక నా ఇంటి కోడలైంది. అన్నయ్య, నువ్వు పంతానికి పోయి మాట్లాడుతున్నావే కానీ నీ బిడ్డ మా ఇంట్లో ఉంటేనే క్షేమంగా ఉంటుందన్న విషయం నీకు తెలీదు. నాన్న, ఈ విషయాలన్నీ అత్తే నాకు పెళ్లికి ముందే చెప్పింది. నీ పెంపకం నాకు మమకారాన్ని నేర్పితే బంధాలు ఆప్యాయతలు ఎలా ఉంటాయో ఈ కుటుంబం నాకు నేర్పింది. నేను ఎప్పటికీ నీ కూర్చుంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. ఏదో కూతురు మీద మమకారంతో ఆపేక్షతో ఏదేదో వాగారు. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమలో ఇంత గొప్ప కదలిక ఉంటుందా? మీలాగే ఎలా టెన్షన్ పడకరా, ఎప్పటికైనా అమ్మాయి నీ కూతురే. డాక్టర్ కదా, ఎప్పుడైతే అవ్వదు. సరే, ఇదిగో మన ఇద్దరం తాతలు కాబోతున్నాం కదా, గ్రాండ్గా మంచి ఫంక్షన్ చేస్తున్నారు. కాదండి, నేను పెద్దవాడ కడికి దొరకముకు మొక్కుకున్నాను. అలాగే రేపు మంచి రోజు. రేపు నా కోర్టులో కేసు అవుతుంది. అరే, రేపు నాకు అర్జెంట్ ఆపరేషన్స్ ఉన్నాయిరా. పోనీ ఓ పని చేయండి అమ్మా, మీరు ముగ్గురు వెళ్ళండి.
ఏర్పాటు నేను చేస్తాను. చేస్తావా? అబ్బాయి మీరు ఏర్పాటు నేను ఏర్పాటు చేస్తాను. ఏరా? ఆ తర్వాత కావాలంటే మనం. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. వస్తానమ్మా. రెడీగా ఉండండి. కారును ఢీకొట్టిన లారీ గురువారం తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఇసుక లారీ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 ద్వారా దగ్గరలోని హాస్పిటల్కు వారిని తరలించారు. తీవ్రంగా గాయపడిన 3 పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్సుల్లో హైదరాబాద్కు తీసుకెళ్లారు. జీవోత్సవాల్లో పడుంటే వాళ్ళని చూసి తట్టుకోలేక దూరంగా వచ్చేసారు. అదే పెడతారా? సిటీలో ఉన్న డాక్టర్లు మొత్తం అక్కడే ఉన్నారు. నేను దగ్గరుండి చూస్తున్నాను. అదే అది సరే, అసలు ఏం జరుగుతుందో వివరంగా చెప్పరా? చెప్తాను. ఒక బంధువుగా కాకపోయినా డాక్టర్గా చెప్తాను. సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉందిరా. అదే చెప్పేది నీ కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. అదేనా పడుకు వాడు కోలుకునే స్థితి ఉంది, పర్వాలేదు. కానీ నా భార్య కిడ్నీ 2 పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. నా కూతురికి హార్ట్ డ్యామేజ్ అయిపోయింది. మాట్లాడేది నేను చెప్పేది ఇది ఇప్పుడు అవయవం మార్పిడి చేసే అవకాశం ఉందిరా. మార్పిడి ఎలా అంటే ఇప్పుడు నా కూతురు కిడ్నీలు నీ భార్యకి అమరిస్తే నీ భార్య బతుకుతుంది. అలాగే నీ భార్య గుండె నా కూతురికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే నా కూతురు అదే నీ కోడలు బతుకుతుంది. ఇద్దరు ఒక్కరే బతుకుతారా? మాట్లాడేది ఇలా అవయవం మార్పిడి చేసే అవకాశం ఉంది. కానీ ఎక్కడి నుంచో అవయవాలు తెప్పించే టైం ఇప్పుడు లేదురా. గంటలో ఆపరేషన్ జరగాలి. లక్కీగా ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ ఒకటే కావడం వల్ల ఈ అవయవ మార్పిడి చేసే అవకాశం ఉంది. అయితే ఇద్దరు ఒక్కరే బతుకుతారా? నేను దయ్యం నీదే. నువ్వు వచ్చి సంతకం చేస్తే ప్రాసెస్ బిగిన్ అవుతుంది. నిర్ణయం నీదే. నిర్ణయం చేయాలి. మూర్తి వాళ్ళందరినీ బతికించండి కదా. తలరాతలలో గీసిన గీతలు శాసిస్తుంటే కోరలు చాచిన చీకటి కేకలు స్వప్నాలన్నీ చిరిమేస్తుంటే కన్నీళ్ళే కడవలు నిండి నిరాశ నీడకు నడిచాయా. బంధాలే దిక్కులు తెలియక విత్తన చూపులు చూసాయా. విత్తన చూపులు చూసాయా. ఏ ప్రాణం నిలబడుతుందో, ఏ ఊపిరి స్థిరపడుతుందో, ఏ చేరువ కరువుతుందో, ఏ ఉనికిని తీసేస్తుందో, ఏ చేరువ కరువుతుందో, ఏ ఉనికిని తీసేస్తుందో, కాలం కక్షతో కాటేస్తుంటే, బ్రహ్మరాతను మార్చేస్తుంటే, బ్రహ్మరాతను మార్చేస్తుంటే, ఏ కథ వైపు ఏ కథ నడక విధి చూపిందా మీపై కిరక.
కొడుకు కొడలు హాస్పిటల్ నుంచి వస్తున్నారే ఆ దిష్టి నీళ్ళు ఏమో తీయాలంటావు కదా ఆ దిష్టి నీళ్ళు చూసుకొని తొందరగా వచ్చేస్తుందా వచ్చేస్తుంది నీ కొడుకు కోపం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉన్నాడు. నీ కొడలు కడుపులో ఉన్న బిడ్డాసి నీకు అప్పగించుదామని తీసుకొచ్చాను. కొడుకు కూడా వచ్చేసారే ఆ దిష్టి నీళ్ళు తొందరగా తీసుకుంటా ఇక చాలా ఆపండి ఇక చాలా ఆపండి. అమ్మని ఎందుకు చంపేశావా? మా అమ్మని ఎందుకు చంపేశావు? కోడలి బతికించుకోవడం కోసం మా అమ్మని ఎందుకు చంపేశావు? భార్య గుండెని కోడలికి దానం చేసిన గొప్ప మామగారు అంటూ అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ చప్పట్లు కొట్టారు కదా, చప్పట్లు కొట్టారు. చెప్పున్నా అమ్మని ఎందుకు చెప్పేశారు? మా అమ్మని ఎందుకు చెప్పేశారు? అది నేను మాత్రమే చేయాల్సిన ధర్మం రా. ఇద్దరు ఎవరిని బతికించాలనే బాధ్యతను నేనే తీసుకున్నాను. గొప్ప త్యాగమూర్తి అనిపించుకున్నాడు. గొప్ప త్యాగమూర్తి అనిపించుకున్నాడు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పురా. ఒక మంచి కొడుకు, ఒక మంచి కోడలు, ఒక మంచి భార్య ఇలా సుఖంగా సాగిపోతున్న సంసారంలో మీ కాలక్షేపాలు సంబరాలు చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను అని విధి విరోధుల మన ఇంట్లో కడుగు పెట్టిందిరా. సమస్యను తీసుకొచ్చి శత్రువు రాదిరా. ధర్మ శబ్దాలు వినిపించాల్సిన చోట కర్మ శబ్దాలు వ్యక్తులు నవ్వులు వినిపిస్తున్నాయిరా. ఈ జీవిత సమస్యకు నేనే పరిష్కారం చేయదలుచుకున్నాను. నేనే పరిష్కారం చేయదలుచుకున్నాను. ఈ భార్య కిడ్నీలతో మీ అమ్మను బ్రతికించొచ్చురా. కానీ ఒక్కరే బ్రతుకుతారని చెప్పారు నా డాక్టర్. ఒక్కరే బ్రతుకుతారని చెప్పారు. అదే మీ అమ్మకుండను నీ భార్యకు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నీ భార్య లోపల ఉన్న బిడ్డ ఇద్దరు సేఫ్ అని చెప్పారు రా. ధర్మం ఎప్పుడు న్యాయాన్ని గెలిపించాలని చూస్తుందిరా. ధర్మం మీ అమ్మ అయితే న్యాయం నా కోడలుగా నిలిచింది. బిడ్డగాను మాకంత ఆనందాన్ని ఇస్తున్నావు. నీ బిడ్డలతో నువ్వు కూడా అంత ఆనందాన్ని పొందాలి కదా. అందుకేరా వారసత్వాన్ని ఇచ్చే నా కోడల్ని బతికించుకోవడం నా బాధ్యత అనిపించిందిరా. మా గురించి ఆలోచించావు కానీ అమ్మ లేకుండా నువ్వెలా ఉండగలవు? నాకు నా బిడ్డకు మరో జన్మను ప్రసాదించిన అత్తయ్యను ఎలా తీర్చుకోమంటారు మావయ్య? నేను మాత్రం ఎలా తీర్చుకోమంటావురా? నన్ను మాత్రం ఎలా తీర్చుకోమంటావురా? బాధను పంచుకోవటం నేర్పిందిరా. భార్య అనే పదానికి సమతూకంగా నిలిచింది. పెళ్ళైన నాటి నుంచి అడుగు తప్పకుండా జీవితం మొత్తం నాతోనే నడిచిందిరా. నా భార్య బంగారం రా. నా భార్య బంగారం బంగారం రా. బంగారం నీ భార్య వారసత్వాన్ని ప్రసాదించి ధన్యదీయం అయిపోయిందిరా. మావయ్య అమ్మా అని పిలిస్తే నీకు అమ్మనవుతాను మావయ్య. నువ్వు మా ఇద్దరికి పసిబిడ్డవేనమ్మా. నేను బిడ్డ చూసుకుంటాను. ఇక నుండి మీ ధర్మాలను న్యాయాలను నా భుజానికి ఎత్తుకుని ఒక గోరేలా మోస్తున్నా. ఇక నుండి మీలా
ఇక అమ్మలేతున్న బాధ నాకు లేదు. ఇక అమ్మలేతున్న బాధ నాకు లేదు. యశోదా యశోదా వింటున్నావా వింటున్నావా యశోదా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు వింటున్నావా వింటున్నావా యశోదా ఎక్కడున్నావా వింటున్నావా యశోదా అరే నాన్న ఈ అమ్మ నేను కావాలని చంపలేదు అలా జరిగిపోయిందంటే తలరాతలు రాసే ఆ బ్రహ్మదేవుడే నా చేత ఈ పని చేయించాడురా. ఆ బ్రహ్మస్వరూపమే దిగి వచ్చి నన్ను ఆవహించి ధర్మాన్ని నిర్వర్తించిందిరా. ఇందులో నాదేమీ లేదురా. నాన్న జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోతుందిరా. ఆగిన చోటే మనం గమ్యం అనుకోవాలి. ఆగిన చోటే మనం గమ్యం అనుకోవాలి. ఈ అమ్మ కొండ ఈ ఇంట్లో కొట్టుకుంటుందా? ఆ జ్ఞాపకాలు మాత్రం నా చుట్టూనే తిరుగుతున్నాయిరా. యశోదా యశోదా ఎక్కడున్నావు? యశోదా 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 ఎక్కడున్నావు? యశోదా ఎక్కడున్నావు? యశోదా మూర్తి ఎక్కడికి వెళ్ళిన ఇద్దరేరా? ఎంత దూరం వెళ్ళిన ఇద్దరే. కానీ ఇప్పుడు చాలా ఒంటరిగానే వెళ్ళిపోయిందిరా. ఒంటరిగా వెళ్ళాలంటే భయం దానికి భయం. కానీ ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని ఒంటరిగానే వెళ్ళిపోయిందిరా. యశోదా 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 ఒంటరిగా వెళ్ళిపోయావు యశోదా. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరేరా. ఎంత దూరం వెళ్ళినా ఇద్దరే. కానీ ఇప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోయిందిరా. దాన్ని ఒంటరిగా ఎక్కడ పంపిస్తానో లేదు. నేను కూడా చూడాలని కదా. నేను కూడా వెళ్తానండి. ఏమన్నా తెలుసా? ఈ పిల్లలు తోడుగా ఉండండి, ఇక్కడే ఉండండి అంటారా. కానీ ఒంటరిగా వెళ్ళాలంటే దానికి భయం రా. ఇది మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపం. దర్శకులు పురుషోత్తం గారు అలాగే ఆర్టిస్టులు మొత్తం వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రేపు 4 నాటికలు ఉన్నాయండి. 8 గంటలకే మొట్టమొదటి నాటిక ప్రారంభమవుతుంది. బ్రహ్మస్వరూపం ఆధారంగా ఆహ్వానిస్తున్నాం. అందరండి రూపాయలు ముద్రణ రాఘవి గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఈ ప్రదర్శన పారితోషికాన్ని శ్రీ కందుల రమేష్ గారు హైదరాబాద్ వారు బహుకరించారు. వారి తరఫున రాఘవయ్య గారు అందజేస్తారు. షీల్డ్ కూడా జ్ఞాపిక బహుకరిస్తారు. వాటితో పాటు మహాప్రస్థానం పుస్తకం అలాగే నాగభూషణం గారి బుక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత బ్రహ్మస్వరూపం రచయిత స్నిగ్ధ వీరికి 1000 రూపాయల బహుకరణ ఉంది. ఇది అందిస్తున్న వారు కాపు వెంకటరావు గారు. వారి తరఫున రాఘవయ్య చౌదరి గారు వారికి అందిస్తారు. బ్రహ్మ స్వరూపం డైరెక్టర్ పురుషోత్తం గారు వారికి కూడా 1000 రూపాయలు ఉంది. అది కూడా అందిస్తారు. ఇప్పుడు గిఫ్టుల బహుకరణ సార్ ఆదరించండి. ప్రసాద్ గారు, రాజశ్రీ గారు, రత్నకుమారి గారు, మణి, పురుషోత్తం అండ్ లీలామోహన్. జంట కవుల్లాగా. ఇప్పుడు ఒక విషయం అండి, ఇందాక పాల్ హ్యారిస్ గారి పురస్కారం జరిగింది. దానిలో పరిషత్ తరఫున 10,000 రూపాయలు
రాష్ట్ర రంగారావు గారికి పరిషత్ తరపున ఇవ్వడం జరిగింది, బహుకరించడం జరిగింది. వారు తిరిగి మళ్ళా 10,000 రూపాయలని మరి పరిషత్తుకే వాడుకోమని చెప్పారు. పరిషత్ కమిటీ మొత్తం ఒక నిర్ణయానికి అయితే పేద కళాకారులకి ఎవరైనా ఆర్థిక సాయం చేద్దామని అనుకున్నామండి. ఈరోజు ఒక 5,000 రూపాయలు ఆర్ రాజేశ్వర గారికి పరిషత్ తరఫున బహుకరించబోతున్నామండి. అది మా పరిషత్ అధ్యక్షుడు పోపూరు నాగేశ్వరరావు గారు వచ్చి రాజేశ్వర గారికి అందించవలసిందిగా కోరుతున్నాను.